యోహాను గారు రాసిన మొదటి పత్రిక, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము. తన సహోదరుని ద్వేషించువాడు, అమ్మో ఎంత పెద్ద మాట ఇది. ద్వేషించటం అంటే ఏంటమ్మా? ద్వేషించటం అంటే ఏంటి? ఒక సహోదరుడు ఒక సహోదరుణ్ణి ఏదో చేయబోతే నీకు రక్షణ లేదు, నువ్వు చేయబాక అన్నాడట. నీకు రక్షణ ఉంటే రక్షణ ఉన్న వ్యక్తి అట్లా మాట్లాడచ్చా? తృణీకరించి మాట్లాడతారా? ద్వేషించడం అంటే ఏంటి? అవతలకు పో అనక్కర్లే, గెట్ అవుట్ అనక్కర్లే. ద్వేషించడం అంటే ఏంటి అర్థం? నువ్వు అర్హత లేదు, నువ్వు ఇక్కడ పనికిరావు అంటే చాలు, అది ద్వేషించడమే. ప్రభు ప్రేమిస్తూ ఉంటే మనం ద్వేషిస్తూ ఉంటే అప్పుడు ఏమంటారు? తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. అబ్బా, గుడ్డోడు అనే మాట అది, కన్నులు ఉన్నోడు అనే మాట కాదది. నీ సహోదరుని ద్వేషించినవంటే నీకు రక్షణ లేదు, నీకు బాప్తిసం తీసుకోలే, నువ్వు పనికి రావు, నువ్వు బాప్తిసం లేనివాళ్ళు నువ్వు ఆరాధించకూడదు. ఆరాధన ఎవరి హృదయంలో పుట్టుకొస్తే మనకు తెలియదు. ఎవరు ప్రభువును ఆరాధించడానికి వాళ్ళు ఇన్స్పైర్ అవుతున్నారో తెలియదు. వారు కొంతకాలం ఆరాధించిన తర్వాత అయ్యో నేను బాప్తిసం లేకుండా ఆరాధిస్తున్నానే, అయ్యో నేను బలలో పాల్గొండా వెళ్తున్నానే అని వారిలో గుచ్చబడ్డప్పుడు వారు మారుతారు. నువ్వు మాట్లాడటం కాదు, నువ్వు అడగటం కాదు, నువ్వు సరిచేస్తున్నా అనుకుంటావు. నువ్వు అది సరిచేయడం కాదు, అది ద్వేషించడం. ద్వేషించేవాడు ఎక్కడుంటారు? మరలా చదవమ్మ. ఎవరో ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు కనుక ఎక్కడికి పోవచ్చున్నాడో తెలియదు. వానికి మార్గం ఏటో, వానికి గమ్యం ఏటో కూడా వానికి తెలియదు. సహోదరుని ద్వేషించుట చాలా తప్పది, జాగ్రత్త. ఈ విషయంలో సరి చేసుకుందాం మనం ఈ ఉదయకాలం.